హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చుట్టూ చీకటి, దూరంగా ఏదో వెలుగు. ఆ వెలుగు వైపే పరిగెడుతున్నాను. ఏదో కీ కనపడుతోంది. కీ ఏంటి? ఎక్కడున్నాను నేను? ఆ కీని టచ్ చేశాను. సడన్ గా మొత్తం బలంగా గాలి వీస్తోంది. ఎవరో భయంకరంగా అరుస్తున్నారు. నాకు ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఎవరో నా రైట్ హ్యాండ్ పట్టుకున్నారు. ఉలిక్కి పడ్డాను. సమయం అర్ధరాత్రి 3 గంటలు. ఒళ్ళంతా చెమటలు. నేను నా బెడ్ పైన ఉన్నాను. ఓహో, కల కన్నాను. కీ ఏంటాకి? ఇంతలో ఎవరో నా చెయ్యి పట్టుకున్నట్టు అనిపించింది. చుట్టూ చూశాను. బెడ్ లైట్ మాత్రం వెలుగుతూ ఉంది. ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా? భయంగా ఉంది. గొంతు ఎండిపోయింది. వాటర్ బాటిల్ కోసం లైట్ ఆన్ చేశాను. నెమ్మదిగా కిచెన్లోకి వెళ్తున్నాను. బయటేమో బలమైన గాలి. ఇక కిచెన్లోకి వెళ్ళాను. కిచెన్లో మాత్రం చల్లగా ఉంది. బెడ్రూమ్లో మాత్రం వేడిగా ఉంది. ఇక్కడ చాలా కూల్గా ఉంది. ఏంటో అర్థం కాలేదు. చుట్టూ చూశాను. ఇంకెవరో ఉన్నారు ఈ రూమ్లో. ఆ ప్రెజెన్స్ నాకు తెలుస్తోంది. కిచెన్లో షెల్ఫ్లో ఏదో నల్లటి ఫేస్ కనపడుతోంది. కళ్ళు తుడుచుకొని మళ్ళీ చూశాను. ఆ నల్లటి ఫేస్ అలానే కనపడుతోంది. అటు ఇటు కళ్ళని తిప్పి నా వైపు సడన్ గా చూసింది. చేతిలో వాటర్ బాటిల్ అక్కడే పడేసి హాల్లోకి పరిగెత్తాను. ఎవరో నా కాలు లాగుతున్నారు. కిచెన్లోనే కింద పడ్డాను. చుట్టూ చూశాను. ఎవరూ లేరు. ఆ షెల్ఫ్ కూడా ఖాళీగా ఉంది. పైకి లేచి హాల్లోకి వెళ్ళాను. ఏం జరుగుతుంది? కలకంటున్నానా అని ఆలోచిస్తూ ఉన్నాను. హాల్లో లైట్ ఆఫ్ చేసి ఉంది. బెడ్రూమ్లో చూస్తే ఎవరో నా బెడ్ మీద పడుకొని ఉన్నారు. కల కాదు. ఇక ఇంట్లో నుంచి బయటికి పరిగెత్తాను. ఫోన్ లోపలే మర్చిపోయాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎందుకొచ్చానురా బాబు చెన్నైకి అనుకుంటూ నడవడం స్టార్ట్ చేశాను. సమయం పొద్దున 5:30 అలా నడుచుకుంటూ 3 కిలోమీటర్ల అవతల ఉన్న నా ఫ్రెండ్ విష్ణు రూమ్కి వెళ్ళాను. వెళ్ళి డోర్ బెల్ కొడుతున్నాను. కానీ తీయట్లేదు. ఈ ఎదవ తాగి పడుకున్నట్టున్నాడు. 10 నిమిషాలు బెల్లు కొడుతూనే ఉంటే అప్పుడు తీశాడు. విష్ణు షాక్ అయ్యాడు. ఈ టైంలో ఏంట్రా ఇలా వచ్చావని అడిగాడు. నేను విషయం అంతా చెప్పాను. నేను జోక్ చేస్తున్నా అనుకున్నాడు. అందుకు నేను, రే విష్ణు, నువ్వు నమ్మాలంటే రా మళ్ళీ వెళ్దాం అన్నాను. వాడి బైక్ మీదే మేమిద్దరం తిరిగి నా రూమ్కి వచ్చాము. భయంగా ఉంది నాకు. వద్దంటున్నా విష్ణు వినట్లేదు. డోర్ ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అయ్యాడు. వాడి వెనకే నేను ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాను. అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు విష్ణు, ఏముందిరా, నార్మల్గానే ఉందిగా అన్నాడు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. భయంగా ఉంది. బెడ్రూమ్లో చూడు అన్నాను. బెడ్రూమ్లో ఎవరూ లేరు. ఇక కిచెన్లోకి ఎంటర్ అయ్యాం. చల్లగా ఉంది. చూడ్రా ఇక్కడ ఎంత కూల్గా ఉందో అన్నాను. అందుకు విష్ణు, అవునరా, ఏదో ఇక్కడ జరుగుతోంది అంటూ విష్ణు కిచెన్లో ఓ మూలకెళ్ళి అక్కడ ఒక గోడని టచ్ చేసి, ఈ గోడ చాలా కూల్గా ఉంది, ఈ కిచెన్ రూమ్కి అవతల ఏదో ఉంది అన్నాడు. అందుకు నేను, ఏముందంటావు అని అడిగాను. అందుకు విష్ణు, నీ కలలో ఏదో కీ కనపడిందన్నావు. కీ ఏంటి? ఎందుకొచ్చిందంటావు? ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారేమో. అసలు గోడవతల ఏముంది అని విష్ణు అంటూ ఉండగానే ఏదో ఒక ఆకారం ఆ గోడలోంచి విష్ణు గొంతు పట్టుకుంది. తీయరా, నన్ను బయటికి తీయరా అని అరుస్తూ ఉంది. విష్ణు గాలి ఆడకుండా దగ్గుతూ ఉన్నాడు. తనకు ఊపిరి ఆడటం లేదు. ఆ ఆకారం విష్ణు గొంతుని గట్టిగా పట్టుకుంది. నేను విష్ణుని పట్టుకుని లాగుతున్నాను. ఆ ఆకారం గోడ లోపలి నుండి గట్టిగా అరుస్తూ ఉంది. ఆ గోడ మెల్లిగా క్రాక్స్ వస్తూ విరిగిపోతూ ఉంది. ఇక విష్ణు ఏమో స్పృహ కోల్పోయాడు. ఇంతలో అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అని సడన్ గా ఇంటి పక్క మసీదు నుండి ప్రార్థనలు వినపడుతున్నాయి. విష్ణు నేను ఇద్దరం
అలా కింద పడిపోయాం. అటు ఇటు చూశాను, ఎవ్వరూ లేరు. ఆ గోడ కూడా మామూలుగానే ఉంది, కానీ ఎవరో గట్టిగా ఏడుస్తున్న శబ్దం మాత్రం వినపడుతోంది. విష్ణుని లేపి హాల్లోకి తీసుకెళ్లాను. అక్కడి నుంచి వెంటనే బైక్లో బయలుదేరి వాడి రూంలో పడ్డాం. విష్ణు తల పట్టుకుని కూర్చున్నాడు. టైం చూస్తే పొద్దునే 6 గంటలవుతోంది. వెంటనే బ్రోకర్కి ఫోన్ చేశాను. జరిగిందంతా చెప్పాను. బ్రోకర్ 9 గంటలకి రూమ్కి వస్తా అన్నాడు. రాత్రంతా నిద్రలేదు. అసలు ఆ గోడవతల ఏముంది? ఆ ఆకారం ఏంటి? దెయ్యమా? ఆత్మ? అసలు అక్కడెందుకుంది? ఎవరైనా బంధించారా? బుర్రలో ఒకటే ప్రశ్నలతో అలా సోఫా మీద పడుకొనున్నాను. ఎవరో తలుపు కొడుతున్నారు, బలంగా తలుపు కొడుతున్నారు. ఎవర్రా లోపల అని ఎవరో అరుస్తూ ఉన్నారు. నా కళ్ళు బ్లర్గా ఉన్నాయి. నిద్రలో ఉన్నాను, లేవలేకపోతూ ఉన్నాను. సడన్ గా నా చెంపను ఎవరో బలంగా కొట్టారు. నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచాను. చుట్టూ చూస్తే ఎవరూ లేరు, కానీ ఎవరో తలుపు మాత్రం కొడుతున్నారు. లేచి తలుపు తీశాను. ఎవరో విష్ణు లేడా అని అడిగారు. లోపలికెళ్ళి చూశాను. విష్ణు ఎక్కడా లేడు. పరిగెడుతూ బయటికొచ్చాను. బయట కూడా ఇందాక విష్ణుని అడిగిన వ్యక్తి లేరు. బయట చూస్తేనేమో చీకటి పడుతూ ఉంది. ఇంతకుముందు గమనించలేదు. నా గుండెల్లో భయం పెరిగింది. టైం చూస్తే సాయంత్రం 6 గంటలవుతుంది. అంటే 12 గంటలు నిద్రపోయాను. నా మైండ్ బ్లాక్ అయింది. నా ఫోన్ కనపడట్లేదు. వెతికితే సోఫా కింద పడి ఉంది. స్విచ్ ఆఫ్ అయ్యింది. ఛార్జింగ్ పెట్టి బయటికెళ్ళి చూశాను. వాడి బైక్ కూడా లేదు. విష్ణుకి కాల్ చేశాను. వాడు లిఫ్ట్ చేయట్లేదు. ఏమైందబ్బా? నన్ను లేపి లేవకపోతే వాడొక్కడే బ్రోకర్ని కలవడానికి వెళ్ళాడేమో అని ఆ బ్రోకర్కి కాల్ చేశాను. బ్రోకర్ కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. వెంటనే నా రూమ్కి ఆటోలో బయలుదేరాను. అలా వెళ్లే మార్గం మధ్యలోనే బ్రోకర్కి కాల్ చేస్తూనే ఉన్నాను. ఇంతలో ఆ బ్రోకర్ కాల్ లిఫ్ట్ చేశాడు. విష్ణు మీ దగ్గరకొచ్చాడా అని అడిగాను. అందుకు ఆ బ్రోకర్, విష్ణువా? ఒక అబ్బాయి వచ్చాడు బాబు, నీ ఫ్రెండ్ అన్నాడు. పక్క రూమ్ కీస్ అడిగాడు. టెనెంట్ లేడన్నా వినకుండా గొడవ చేసి మరీ 1 అవర్లో వస్తా అని వెళ్ళాడు. ఇంకా కీస్ ఇవ్వలేదు వాడు. ఎక్కడున్నాడయ్యా స్వామి వాడు అని బ్రోకర్ అంటూ ఉండగానే నేను వెంటనే ఫోన్ కట్ చేశాను. ఇంతలో మా అపార్ట్మెంట్ వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్, 2వ రూమ్, మా పక్క రూమ్ దగ్గరికెళ్ళాను. డోర్ క్లోజ్లో ఉంది, కానీ సింగిల్ హ్యాండ్ లాక్ వేసింది. పాత డోరు. హ్యాండిల్ని అటు ఇటు తిప్పగానే అది ఓపెన్ అయింది. లోపలంతా చీకటి. లోపలికెళ్ళగానే లైట్స్ ఆన్ చేశాను. రూమ్ అంతా చెత్తగా ఉంది. బెడ్రూమ్లో చల్లగా గాలి. లోపల ఇంకొక గ్లాస్ డోర్ ఉంది. అందులో అంతా ఫుల్ వైట్గా లైట్ ఉంది. బ్రైట్గా కనిపిస్తోంది. అలాగే కూల్గా కూడా ఉంది ఆ రూమ్ అంతా. మెల్లగా వెళ్ళి ఆ గ్లాస్ డోర్ ఓపెన్ చేశాను. లోపల 2 పెద్ద బాడీ ఫ్రీజర్స్లో 2 శవాలున్నాయి. నా గుండె ఒక్కసారిగా ఆగినట్టు అనిపించింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఊపిరి బిగపట్టుకొని మెయిన్ డోర్ వైపు పరిగెత్తాను. డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను, కానీ ఓపెన్ అవ్వట్లేదు. సడన్గా లైట్స్ అన్నీ ఆఫ్ ఆన్ అవుతున్నాయి. భయంతో డోర్ ఓపెన్ చేయడానికి ఏదైనా దొరుకుతుందా అని అటు ఇటు చూశాను. ఒక్కసారిగా నా ఎదురుగా ఉన్న షెల్ఫ్లో నుండి బుక్స్ అన్నీ కింద పడిపోయాయి. దగ్గరికెళ్ళి చూశాను. అన్ని బుక్స్ మీద బై పురుషోత్తం అని రాసి ఉంది. ఆ బుక్స్ అన్నీ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. సైకో, సైన్స్ అని ఏవేవో రాసి ఉన్నాయి. నాకేమీ అర్థం కాలేదు. ఒక బుక్ లోపల మాత్రం ఒక కీ దొరికింది. ఆ కీని చేతుల్లోకి తీసుకుని చూశాను. సడన్ గా భయంకరమైన అరుపు, దొరికింది అని. ఇక ఆ కీని చేతిలోకి తీసుకున్నప్పటి నుండి ఆ బెడ్రూమ్లో నుండి భయంకరమైన అరుపులు వినపడుతున్నాయి. అసలు ఈ కీ నా కలలోకి ఎందుకొచ్చింది? ఆ బాక్స్లో ఉన్న ఆ శవాలను పెట్టుకుని ఏం చేస్తున్నారు? బుక్స్ అన్నింటిలో పురుషోత్తం అని ఉంది. అసలు ఎవరి పురుషోత్తం? బెడ్రూమ్లోకి తొంగి చూశాను. ఒక బాక్స్ పైన ఏదో ఆకారం కూర్చొని ఉంది. నా ఒళ్ళు జల్లుమంది. ఏంటా ఆకారం? నన్నే చూస్తూ ఉంది. రా, దగ్గరికి రా అని పిలుస్తూ ఉంది. నా కళ్ళలోకే చూస్తూ ఉంది. ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు.
మెల్లిగా నడుచుకుంటూ బెడ్రూంలోకి వెళ్ళాను. ఇంతలో ఎవరో నన్ను లాగుతూ తీసుకెళ్తున్నారు. నా కళ్ళెదురుగా ఒక బాక్స్ కనిపించింది. అందులో ఎవరో అమ్మాయి, ఒక 20 ఏళ్ల లోపలే ఉంటుంది. చాలా రోజులుగా ఆ బాక్స్లోనే ఉన్నట్టుంది. ఐస్లా మొత్తం గడ్డ కట్టేసింది. ఆ అమ్మాయి కళ్ళలోకి చూస్తూ ఉన్నాను. ఒక్కసారిగా ఆ అమ్మాయి కళ్ళు తెరిచి నన్నే చూస్తుంది. కోపంగా ఉంది. తీయరా, బాక్స్ ఓపెన్ చేయి అంటుంది. కీ నా చేతిలో ఉంది. ఆ బాక్స్ లాక్ పట్టుకొని ఓపెన్ చేస్తున్నాను. ఏదో ఆకారం నా శరీరంలోకి దూరుతున్నట్టుగా అనిపించింది. నా కళ్ళు మూసేశాను. ఎవరో నన్ను లాగుతున్నారు. కళ్ళు తెరిచి చూస్తే ఏదో నల్లటి ఆకారం అలా గాల్లో తిరుగుతూ ఉంది. చుట్టూ చూశాను. అదే హాల్లోనే ఉన్నాను. నా ఒంట్లోంచి శక్తి అంతా వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. కళ్ళు బ్లర్గా అయిపోయాయి. ఏమీ వినపడట్లేదు. ఆయాసంగా ఉంది. దూరంగా ఎవరో తలుపు కొడుతున్నారు. కానీ కళ్ళు తెరవలేకపోతున్నాను. కొద్దిగా ఓపిక తెచ్చుకొని నా కళ్ళని భారంగా తెరిచాను. మొత్తం ట్యూబ్లైట్స్ ఉన్నాయి. ఆ రూమ్ అంతా బ్రైట్గా ఉంది. నేను ఎక్కడున్నాను అనుకుంటూ ఉండగానే విష్ణు నా ఎదురుగా నిలబడుకుని ఉన్నాడు. ఏం జరిగింది విష్ణు అని అడిగాను. అందుకు విష్ణు భయపడుతూ జరిగిందంతా ఇలా చెప్పాడు. విష్ణు నేను లేవట్లేదని బ్రోకర్ దగ్గర కీస్ తీసుకొని నా రూమ్ పక్క రూంలోకి వెళ్ళాడు. కానీ లోపలక్కడ ఆ శవాలను చూసి భయపడి రూమ్ లాక్ వేసి బయటికెళ్తూ ఉంటే ఎవరో వాడి తలపై బలంగా కొట్టారట. లేచి చూస్తే బెడ్రూంలో వాడిని కట్టి పారేశారట. ఎవరో ఒక ముసలివాడు బుక్స్ చదువుకుంటూ అక్కడే కూర్చున్నాడట. ఎవడ్రా నువ్వు అని విష్ణు అడగ్గా ఆ ముసలోడు పురుషోత్తం, నా పేరు పురుషోత్తం అని చెప్పాడు. వెంటనే విష్ణుకి ఏదో ఇంజెక్షన్ చేశాడు. ఇప్పుడు లేచి చూస్తే విష్ణు ఇక్కడే నాతో పాటే ఉన్నాడట. చుట్టూ ట్యూబ్ లైట్స్. బెడ్ పైన లేచి కూర్చున్నాను. 2 డోర్స్ ఉన్నాయి ఆ రూమ్లో. ఒకటేమో వాష్రూమ్, ఇంకో డోర్ ఒక ఐరన్ డోర్. కింద చిన్న గ్యాప్ ఉంది. అక్కడ ఒక ప్లేట్లో కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. అసలు ఎక్కడున్నాం? ఇదంతా చూస్తుంటే ఎక్కడో ట్రాప్లో పడ్డాం. నన్ను విష్ణుని ఒక రూమ్లో ఖైదీల్లాగా చేశారనిపిస్తోంది. విష్ణు నన్నే చూస్తూ ఉన్నాడు. ఎవరో మమ్మల్ని కావాలనే ట్రాప్ చేసి ఇందులో ఇరికించారు. దీనంతటికి ఏదో లింక్ ఉన్నట్లు అనిపిస్తోంది. విష్ణు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మార్నింగ్ నా పక్క రూంలోకి వచ్చాడు. నేను మళ్ళీ విష్ణు కోసం ఆ రూమ్కే వెళ్ళాను. అంటే ఇద్దరిని ఒకడే ట్రాప్ చేశాడు. పురుషోత్తం ఒక ముసలోడు, కానీ తెలివైనవాడు. వాణ్ణి కొట్టాలి. కానీ ముందు ఈ దయ్యం గోలేంటి? దయ్యం, శవం. ఈ శవాలతో ఏం చేస్తున్నాడా ముసలోడు? ఆ బుక్స్, సైన్స్, పారాసైకో. అంటే ఈ ముసలోడు శవాలపైన, ఆత్మలపైన ఏదో చేస్తున్నాడు. అంటే ఆత్మలు నిజంగానే ఉన్నాయా? నా ఒళ్ళంతా జల్లుమంది. లేచి వెళ్ళి ఆ ఐరన్ డోర్ కొట్టడం స్టార్ట్ చేశాను. ఎందుకు మమ్మల్ని బంధించావు? ఎవడ్రా నువ్వు అని అరుస్తూ ఉన్నాను. ఎవడో ఆ ఐరన్ డోర్కి అవతల నడుస్తూ ఉన్నాడు. అడుగుల శబ్దం వినపడుతూ ఉంది. ఇంతలో విష్ణు వచ్చి, ఎవరు సార్ మీరు? మమ్మల్ని ఎందుకు బంధించారు అన్నాడు. ఇంతలో డోర్ అవతల నుండి ఎవరో మాట్లాడుతున్నారు. మీ పేర్లేంటి అని అడిగాడు. అంటే మా పేర్లు తెలియకుండానే మమ్మల్ని లోపలేశారా అని కోపంగా నేనన్నాను. ఇంతలో విష్ణు నా పేరు విష్ణు అన్నాడు. ఆ డోర్ అవతల ఉన్నోడు నీ పేరేంట్రా అని అడిగాడు. నేను కోపంగా నా పేరు రుద్ర అని అన్నాను. రుద్రనా అని ఎవరో డోర్ ఓపెన్ చేస్తున్నారు. ఐరన్ డోర్ ఓపెన్ అయింది. వెంటనే విష్ణు, వీడరా, వీడే పురుషోత్తం అన్నాడు. ఆ ముసలోడు నన్నే చూస్తూ ఉన్నాడు. నాకేం అర్థం కావట్లేదు. ఇంతలో ఆ పురుషోత్తం, నువ్వేనా రుద్ర అని అడిగాడు. అందుకు నేను, ముసలోడివి, కొడితే సస్తావు, మమ్మల్ని ఎందుకు లాక్ చేశావు అని అడిగాను. అందుకు పురుషోత్తం, ఏంటి భయపడ్డావా? నువ్వు భయపడినా కానీ నీకు తెలియని విషయం ఒకటుంది అన్నాడు. అందుకు నేను, నాకు తెలియాల్సినవి చాలా ఉన్నాయి, అసలు ఆ దయ్యాలేంటి, శవాలేంటి అని అడిగాను. అందుకు పురుషోత్తం ఇలా అంటున్నాడు, అది మామూలు కామినీ దయ్యం, దాన్ని ఆల్రెడీ బంధించేశాను. అది సరే గాని
రుద్ర, మీ అమ్మని చూసి ఒక 20 సంవత్సరాలు అయింటుందా? ఎప్పుడైనా చూడాలని అనిపించిందా అని అడిగాడు. అది విన్న నాకు నా మైండ్ బ్లాంక్ అయ్యింది. మా అమ్మ చనిపోయి 20 సంవత్సరాలు అయినట్టు ఈయనకెలా తెలుసు అని అనుకుంటూ ఉండగానే ఇందులో పురుషోత్తం అక్కడ బెడ్రూమ్లో మీ అమ్మ ఉంది చూడు అంటూ రూమ్ బయటికి వేలు పెట్టి చూయించాడు. ఏమీ అర్థం కావట్లేదు. పరిగెత్తుకుంటూ రూమ్ బయటికెళ్తే హాల్ పక్కన బెడ్రూమ్ కనపడింది. బెడ్రూమ్లో ఇప్పుడు ఒకటే బాడీ ఫ్రీజర్ ఉంది. ఇంతకుముందు 2 బాడీ ఫ్రీజర్లు ఉండేవి. ఆ బాడీ ఫ్రీజర్ దగ్గరికి వెళ్ళాను. ఫ్రీజర్లో మా అమ్మ. ఇంతలో పురుషోత్తం నా పక్కకొచ్చి నిలబడ్డాడు. నేను ఎవరు నువ్వు అని అడిగాను. పురుషోత్తం నవ్వుతూ నిన్ను కన్న తండ్రిని అన్నాడు. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. అది విన్నాక నాకేం చెప్పాలో అర్థం కాలేదు. నువ్వు నిజంగా నాకు తండ్రివా? మా అమ్మ నాకెప్పుడు మా నాన్న పేరు చెప్పలేదు. నాకు అడిగే వయసు కూడా రాలేదు. నేనెప్పుడూ మిమ్మల్ని చూడలేదు కూడా. ఒకానొక సమయంలో మా అమ్మ చనిపోయింది అని చెప్పారు. అయినా ఇన్ని రోజులుగా మీరు ఉన్నా ఎందుకు దగ్గరికి రాలేదు అని పురుషోత్తంని చూసి అడిగాను. అందుకు పురుషోత్తం, నీలాగే నాకు జీవితంలో ఏది సులువుగా రాలేదు రుద్ర. మీ తాత ఓ కాటి కాపరి, క్షుద్ర పూజలు చేసేవాడని కూడా అనేవాళ్ళు. నాకు 15 సంవత్సరాలు వచ్చే వరకు శవాల మధ్యనే బతికాను. కానీ ఒకరోజు ఊర్లో మా నాన్న ఎవరి మీదనో చేతబడి చేస్తున్నాడని అతి దారుణంగా కొట్టి చంపేశారు. నన్ను అమ్మని ఊరి నుండి కొట్టి తరిమేశారు. అది తట్టుకోలేక అమ్మ చనిపోయింది. కాని తర్వాత మా అమ్మ ఆత్మరూపంలో నాకు కనిపిస్తూ ఉండేది. కూర్చొని బోరుమని ఏడుస్తూ కనిపించేది. ఆ ఊరినంతా అంతం చేయాలనుకున్నాను. క్షుద్ర పూజలు నేర్చుకోవడానికి అఘోరాలతో కలిశాను. వారణాసి, హరిద్వార్, వింధ్య అడవుల్లో 10 సంవత్సరాలున్నాను. నా జీవితం ఇక దేనికి సొంతం కాదు, ఆ పరమేశ్వరుడికే అంకితం అనుకున్నా. నాలో ద్వేషం, కోపం, ప్రేమ అన్నీ చచ్చిపోయాయి. చాలా భాషలు నేర్చుకున్నాను. తిరిగి సొంత ఊరికొస్తే ఊరంతా శ్మశానం అయ్యుంది. పారాసైకాలజీ గురించి చాలా బుక్స్ రాశాను. ఎవరూ పట్టించుకోలేదు. కానీ అప్పుడే మీ అమ్మ నా ఆర్టికల్స్ చదివి నేను మీ అమ్మ కలిశాము, దగ్గర అయ్యాము. కానీ రుద్ర, నువ్వు అంత తొందరగా మా జీవితాల్లోకి వస్తావు అనుకోలేదు. నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. నా జీవితం వేరు. నాకు సంసార బంధాలు వద్దనుకున్నాను. మీ అమ్మ నీ కోసం నన్ను యాక్సెప్ట్ చేయలేదు. విడిపోయాం. కానీ ఏదో ఒకరోజు మళ్ళీ కలిసే రోజు ఖచ్చితంగా ఉంటుందనుకున్నాను. కానీ మీ అమ్మ చనిపోయాక తనని పోడ్చిన చోటే తవ్వి తీసుకొచ్చి తనతో పాటే 20 సంవత్సరాలుగా బ్రతుకుతున్నాను. కానీ నిన్ను కలిసే రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు రుద్ర అని పురుషోత్తం అంటూ ఉండగా, మరెందుకు నన్ను కన్నారు? ఇప్పుడెందుకు కలిశారు? నేను కలవమన్నానా? కోపంగా ఉంది. ఏమీ అర్థం కావట్లేదు. మా అమ్మ శవాన్ని ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంచుతారు? అయినా ఆ ఇంకో శవం ఎవరిది? అమ్మ శవంతో ఏం చేస్తున్నారు? ఆమె ఆత్మతో మాట్లాడారా అని ప్రశ్నిస్తూ ఉండగా ఇంతలో పురుషోత్తం, లేదు, మాట్లాడలేదు. నా లక్ష్మితో మాట్లాడలేకపోయాను అని పురుషోత్తం అన్నాడు. నేను కొద్దిగా ఆలోచించి, అయినా ఆ ఇంకో శవం ఎవరిది అని అడిగాను. అందుకు పురుషోత్తం, ఆ శవం ఒక యవ్వనం కోల్పోని స్త్రీది. అలాంటి ఆడశవాలని ఎప్పుడూ కాల్చేస్తారు. కానీ పూడ్చడం వల్ల ఆ ఆత్మ కోరిక తీరక కర్మక్రియ అయ్యేంత వరకు కామిని పిశాచిలా తిరుగుతూనే ఉంటుంది. అది సరే కానీ అసలు మీరు ఈ రూమ్కి ఎందుకు వచ్చారు అని పురుషోత్తం అడిగాడు. నేను జరిగిందంతా చెప్పాను. అందుకు పురుషోత్తం, కలలోకి కిచెన్లో దెయ్యం, కామిని దెయ్యం యవ్వనంలో ఉన్న వాళ్ళని సులభంగా వశీకరించుకుంటుంది. దాని గురించి తెలుసుకోవడానికి ఈ ఇంట్లోకొచ్చారు. కీ దొరికింది. లాక్ ఓపెన్ చేయించింది. నీలో రక్తం పీల్చడం మొదలెట్టింది. కానీ నేను రాకుంటే అప్పుడే చచ్చేవాడివి. భయపడకు. ఆ కామిని పిశాచాన్ని బంధించాను. ఇక నాశనం చేయడమే లాస్ట్ రిచువల్ అని పురుషోత్తం అన్నాడు. మా అమ్మకి కూడా లాస్ట్ రిచువల్ జరగలేదు. ఇంకా తన ఆత్మ క్షోభిస్తూనే ఉంది అని నేను అనగానే, నాన్న
ఒక్కసారి నన్ను చూసి ఏదో స్విచ్ ఆన్ చేశాడు. ఆ ఫ్రీజర్ బాక్స్లో బాడీలు అలా బూడిదైపోయాయి. మన జీవితంలో మనం ఒక అడుగేస్తే విధి 100 అడుగులు అటైనా ఇటైనా లాగుతుంది. నేను ఆ రూమ్ తీసుకోవడం వల్ల 20 సంవత్సరాలుగా కలవని నా కుటుంబాన్ని కలిశాను. మా అమ్మ ఆత్మకి శాంతి, మా నాన్న ఒంటరి, తనకి నా తోడు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.